భూమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. అయితే మనం గత వీడియోలో బాలకాండ గురించి చర్చించుకున్నాం. ఈరోజు మనం రెండోది అయోధ్యాకాండ, మూడోది అరణ్యకాండ గురించి కూడా చర్చించుకునే ముందు, అంటే అద్భుతమైనటువంటి ప్రశ్న రూపంలో మీకు అందించే ముందు అయితే మనం గత వీడియోలో అంటే బాలకాండలో ముందు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగడం జరిగింది. వాటి యొక్క వివరణ ఇచ్చుకొని తర్వాత మళ్ళీ ఒక 2 ప్రశ్నలు మిమ్మల్ని అడిగి ఆ తర్వాత మనం రెండవది అయోధ్యాకాండ, మూడోది అరణ్యకాండ గురించి చర్చించుకుందాం. సరే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ చూడండి, 6వ తరగతి నుంచి 8వ తరగతి తెలుగు వాచకాలను ఏ పేరుతో పిలుస్తారు అని ప్రశ్న. ఏ జాబిలి 1 2 3, నవవసంతం 1 2 3, సింగిడి 1 2 3, నవోదయం 1 2 3. చూడండి, జాబిల్లి అనేది 1వ తరగతి నుంచి అంటే మనకు 5వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలపైనటువంటి ఏముంటుందంటే జాబిల్లి అనే పేరుతో టైటిల్ ఉంటుంది. అంటే 1 నుంచి 5వ తరగతి పుస్తకాలను జాబిల్లి అనడం జరుగుతుంది. జాబిల్లి 1 1వ తరగతి, జాబిల్లి 2 2వ తరగతి, జాబిల్లి 3 3వ తరగతి, జాబిల్లి 4 4వ తరగతి, జాబిల్లి 5 5వ తరగతి. అదేవిధంగా మనకి ఇందులో ఆన్సర్ వచ్చేసి 6 నుంచి 8వ తరగతి పుస్తకాలు అన్నాడు కదా, అది నవవసంతం. ఇది ఆన్సర్ కరెక్ట్. అంటే 6 7 8 ఈ పుస్తకాలు. నవవసంతం 1 ఇది 6, నవవసంతం ఇది నవవసంతం 2 7వ తరగతి, 8వ తరగతిని నవవసంతం 3 అనడం జరుగుతుంది. తర్వాత సింగిడి వచ్చేసి ఇవి 2 పుస్తకాలు ఉంటాయి. అంటే 9th అంటే 9వ తరగతి 10వ తరగతి, సింగిడి 1 9వ తరగతి, సింగిడి 2 10వ తరగతి. ఇక నవోదయం వచ్చేసి ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. తర్వాత శుభోదయం వచ్చేసి అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. తర్వాత చూడండి, రెండవ ప్రశ్న, క్రింది వారిలో మోదుగ పువ్వులు గ్రంథ రచయిత ఎవరన్నాడు? ఏ దాశరథి రంగాచార్యులు, బి దాశరథి కృష్ణమాచార్యులు, సి ఆచార్య కె రుక్నుద్దీన్, డి గంగుల సాయిరెడ్డి. మనం చాలామంది ఈ మోదుగ పువ్వులు చూస్తేనే ఫస్ట్ దాశరథి రంగాచార్యంలో ఒకటి ఇదే కరెక్ట్ అనుకుంటాం, కానీ ఇది రాంగ్ ఆన్సర్. చూడండి, మోదు గు ఇక్కడ గా ప్లేస్లో గు వచ్చిందనుకో అది దాశరథి రంగాచార్య. మోదు గా పూలో వస్తే మాత్రం అది ఆచార్య కె రుక్నుద్దీన్. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి సి, ఇది కరెక్ట్ ఆన్సర్. గమనించగలరు, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. ఈరోజు మీకు ఇచ్చే ప్రశ్న చూడండి, మూడో ప్రశ్న. అంటే 2 అయిపోయినాయి కదా, ఇది మూడో ప్రశ్న అనుకోండి. శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యదకు పీఠికను రాసిన వారు ఎవరు? ఏ వేటూరి ప్రభాకర శాస్త్రి, బి వేదం వెంకటరాయ శాస్త్రి, సి టి కోటేశ్వరరావు అంటే తుమ్మపూడి కోటేశ్వరరావు, డి కట్టమంచి రామలింగారెడ్డి. ఇది మూడో ప్రశ్న. దీని ఆన్సర్ తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. 4వ ప్రశ్న చూడండి, ఆంధ్ర భాష సంజీవని పత్రికకు సంపాదకుడు ఎవరు? ఏ జయంతి రామయ్య, బి తాపి ధర్మారావు, సి కందుకూరి వీరేశలింగం, డి కొక్కొండ వెంకటరత్నం పంతులు. అంటే ఈ 3వ దానికి 4వ దానికి ఆన్సర్లు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని వివరణ తర్వాత చూసుకుందాం, ఓకేనా? ఇంకెవరైనా మన ఛానల్ని కొత్త చూసినట్టయితే ఫ్రెండ్స్, మన భూమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇలా మీకు అందించే అద్భుతమైన వీడియోస్ మీరే ముందుగా చూడాలి అంటే, మీకే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందుగా అందాలి అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి గంట బిల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసినట్టయితేనే మీకు నేను వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అక్కడ రావడం జరుగుతుంది. అప్పుడు మీకు నేను అందించే సమాచారం ముందుగా మీకు అందడం జరుగుతుంది. కాబట్టి మన భూమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, మనం బాలకాండలో అద్భుతమైనటువంటి 50 ప్రశ్నలు చూసినాం. బాలకాండ మీరు ఆ వీడియో చూసిన తర్వాత చదువుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కూడా అయోధ్యాకాండ, అదేవిధంగా అరణ్యకాండ చెప్పుకుంటున్నాం. ఈ ప్రశ్నలు చూసిన తర్వాత మీరు అసలు పుస్తకం చదువుకున్నా పర్వాలేదు, ఎందుకంటే 100కు 99% ప్రశ్నలన్నీ కవర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు చదువుకున్నా ఓన్లీ ఒక వీడియో చూస్తే సరిపోతుంది. కానీ చదివి ఇంకా వీడియో చూస్తే ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. అది చైనా వాళ్ళకు తెలుసు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంది, ఎంత అద్భుతంగా ఉందన్న విషయం. అది 10వ తరగతిలోని ఉపవాచకాన్ని చదివిన వారికి మాత్రం ఇది తెలుసు. సరే, లేట్ చేయకుండా చూడండి, అయోధ్యాకాండ 1వ ప్రశ్న చూడండి. కైకేయి అరణపు దాసి ఎవరు? 1 వసుధ,
2 మందర, 3 గార్గేయి, 4 సునంద. మనకు కైకేయి రణభుదాసి అంటే రెండోది ఆన్సర్ మందర. తర్వాత రెండో ప్రశ్న చూడండి. భరతుడిని రాజు చేయాలని శ్రీరాముడిని అడవులకు పంపాలని దశరథుని కోరింది ఎవరు? 1 మందర, 2 కైకేయి, 3 కౌసల్య, 4 సుమిత్ర. మీకు తెలుసు. అయితే ఆన్సర్ వచ్చేసి ఇది 2. కోరింది మాత్రం కైకేయి, అలా కోరాలని చెప్పింది మాత్రం మందర. గమనించగలరు. కౌశల్య అనేది దశరథుని యొక్క పెద్ద భార్య, కైకేయి రెండో భార్య, సుమిత్ర మూడో భార్య. గమనించగలరు. చూడండి మూడో ప్రశ్న. సీతారామ లక్ష్మణులకు నార చీరలు ఇచ్చింది ఏ కౌసల్య, అంటే 1 కౌసల్య, 2 సుమిత్ర, 3 మందర, 4 కైకేయి. ఆన్సర్ వచ్చేసి కైకేయి స్వయంగా తనే నార చీరలు తీసుకొచ్చి రామలక్ష్మణులకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 4 చూడండి. వనవాసానికి బయలుదేరిన శ్రీరాముడి రథం ఏ నదులను దాటింది? ఏ వేదశ్రుతి, అంటే 1 వేదశ్రుతి, 2 గోమతి, 3 సనందిక, 4 పైవన్ని. మనకు ఆన్సర్ వచ్చేసి పైవన్ని. తర్వాత 5 చూడండి. గంగానది తీరంలో ఉన్న శృంగబేరిపురానికి రాజు ఎవరు? 1 గుహుడు, 2 నలుడు, 3 సాగరుడు, 4 వసుపదుడు. ఆన్సర్ వచ్చేసి మనకు శృంగబేరిపురానికి రాజు గుహుడు. 1 ఆన్సర్. 6 చూడండి. లక్ష్మణుడు దేనితో జడను సిద్ధం చేశాడు? వాస్తవానికి ఇది శ్రీరాముడు. లక్ష్మణుడు తెస్తే శ్రీరాముడు తయారు చేస్తాడు. సరే చూడండి. 1 తుమ్మపాలు, 2 వేవపాలు, 3 మర్రిపాలు, 4 జీడిపాలు. ఆన్సర్ వచ్చేసి ఇది 3 మర్రిపాలు. అంటే లక్ష్మణుడు దేగా శ్రీరాముడు ఈ మర్రిపాలతోటి జడలను సిద్ధం చేయడం జరుగుతుంది. గమనించగలరు. 7 చూడండి. సీతారామ లక్ష్మణుడు గంగ యమున సంగమ ప్రదేశంలో ఉన్న ఎవరి ఆశ్రమానికి చేరుకున్నారు? 1 గౌతముని, 2 అత్రి మహాముని, 3 భరద్వాజముని, 4 వాల్మీకి ముని. ఆన్సర్ వచ్చేసి ఇది 3 భరద్వాజముని. తర్వాత 8 చూడండి. సీతారామ లక్ష్మణులకు వనవాసానికి మంచిదని భరద్వాజముని ఏ పర్వత ప్రదేశాన్ని సూచించాడు? 1 చిత్రకూటం, 2 మందరం, 3 మహేంద్రగిరి, 4 కైలాసగిరి. ఆన్సర్ వచ్చేసి చిత్రకూటాన్ని సూచించడం జరుగుతుంది. 1. 9 చూడండి. చిత్రకూట పర్వతం ఏ నది దాటాక వస్తుంది? 1 గంగా, 2 యమున, 3 సరయు, 4 సరస్వతి. చిత్రకూట పర్వతం అనేది రెండోది యమున నది దాటాక వస్తుంది. తర్వాత 10 చూడండి. చిత్రకూట పర్వతంపై లక్ష్మణుడు ఏ కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు? కుటీరా అంటే గూడు, వాళ్ళు ఉండడానికి నివసించడానికి గూడు. అది 1 మర్రి, 2 వేప, 3 నేరేడు, 4 తుమ్మ. ఆన్సర్ వచ్చేసి నేరేడు. 3 ఆన్సర్ కరెక్ట్. చూడండి 11. వనవాసంలో ఉన్న సీతారామ లక్ష్మణుల విషయాలను తెలుసుకుని దశరథునికి చెప్పిన వారు ఎవరు? 1 గుహుడు, 2 సుమంత్రుడు, 3 భరద్వాజుడు, 4 వాల్మీకి. మనకు ఆన్సర్ వచ్చేసి సుమంత్రుడు. అయితే ఈ గుహుడు సుమంత్రునికి చెప్తాడు. సుమంత్రుడు పోయి దశరథునికి చెప్పడం జరుగుతుంది. గుహుడు అనేది సుమంత్రునికి, సుమంత్రుడు పోయి దశరథునికి చెప్పడం జరుగుతుంది. ఇది వేరు ఇంపార్టెంట్. 12. దశరథుని దేహాన్ని ఎందులో భద్రపరిచారు? 1 తైలద్రోణి, 2 రత్నపేటిక, 3 గాజు పెట్టె, 4 శీతల ద్రోణి. ఆన్సర్ వచ్చి 1 తైలద్రోణి. అంటే ఈ సుమంత్రుడు
తన సమాచారం అంటే రాముని యొక్క సీతారామ లక్ష్మణుల యొక్క సమాచారం చెప్పిన తర్వాత ఆ దుస్థితికి కారణం నేనే అని చెప్పేసి దశరథుడు బాధపడి చనిపోవడం జరుగుతుంది. అది కూడా ఎందుకు చనిపోయిందంటే గతంలో తను చేసినటువంటి అంటే వేటకెళ్ళినప్పుడు తను చేసినటువంటి ఆ సంఘటన గుర్తొచ్చి ఆ తల్లిదండ్రులు ముసలి తల్లిదండ్రులు వాళ్ళ కొడుకుని చంపినందుకు గాను అదే క్షోభను దశరథుడు కూడా భరించి అలానే చివరి క్షణాల్లో అట్లా కన్నుమూస్తాలని చెప్పి శాపం ఇవ్వడం వల్ల అతను గుర్తొచ్చి ఆ బాధ ఎక్కువై దశరథుడు కన్నుమూస్తాడు. కాబట్టి ఈ భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళ మేనమామ నుంచి ఇంటికి వచ్చే వరకు దశరథుని యొక్క దేహాన్ని తైలక ద్రోణిలో ఉంచడం జరుగుతుంది. 13 చూడండి. మందరను చంపడానికి పూనుకున్నవాడు 1 దశరథుడు, 2 భరతుడు, 3 సుమంత్రుడు, 4 శత్రుఘ్నుడు. ఆన్సర్ వచ్చి శత్రుఘ్నుడు. అయితే ఆ కోపం మీద శత్రుఘ్నుడు మందరను చంపడానికి పోతే అప్పుడు భరతుడు అనేది అడ్డుపడడం జరుగుతుంది, వదిలేయడం జరుగుతుంది. 14 చూడండి. శ్రీరాముడిని అయోధ్యకు తిరిగి రావాలని నాస్తిక వాదంతో ఒప్పించ చూసినవాడు. అంటే ఏ విధంగా రాముడిని మళ్ళీ అయోధ్యకు తీసుకురావాలని చెప్పేసి భరతుడు అతని యొక్క పరివారం మొత్తం ఈ రాముడు ఉన్నటువంటి చోటుకి వెళ్ళడం జరుగుతుంది. అయితే అప్పుడు ఎట్లా వేసి రాముని మనసు మార్చి మళ్ళీ అయోధ్యకు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసింది ఎవరట చూడండి. 1 భరతుడు, 2 సుమంత్రుడు, 3 జాబాలి, 4 వశిష్ఠుడు. అయితే భరతుడు ఆ పరివారం అంతా చెప్తారు, కానీ నాస్తికవాదంతో ఇక్కడ చూడండి నాస్తికవాదంతో ఒప్పింప చూసిన వాడు ఎవరంటే అది ఆన్సర్ వచ్చి జాబాలి 3. తర్వాత చూడండి 15. ఈ క్రింది వానిలో దశరథుని పురోహితుడు ఎవరు? 1 సుమంత్రుడు, 2 దౌమ్యుడు, 3 జాబాలి, 4 సుకేతు. ఆన్సర్ వచ్చేసి ఇది 3వది జాబాలి. ఈ సుమంత్రుడు అనేది మంత్రి. అదేవిధంగా రాముడు లక్ష్మణుడు సీత వాళ్ళను రథంలో ఎక్కించుకొచ్చింది కూడా ఈ సుమంత్రుడే. చూడండి 10వ ప్రశ్న. పాదుక పట్టాభిషేకం జరిపించిన వాడు? 1 శ్రీరాముడు, 2 భరతుడు, 3 దశరథుడు, 4 శత్రుఘ్నుడు. అయితే రాముణ్ణి అంటే రాముడు ఉన్నటువంటి చోటుకు ఈ భరతుని యొక్క పరివారం అంతా వెళ్ళి అంతా బతిలాడినా ఎంత నష్టం చెప్పినా రాముడు రానంటాడు. అంటే తండ్రి మాట కట్టుబడ్డా అని చెప్పేసి అనడం వల్ల సరే లాస్ట్ చివరికి భరతుడు ఏమంటాడంటే నీ శ్రీరాముని యొక్క పాదాలకు ఉన్నటువంటి మనం చెప్పులు అంటాం కదా పాదుకలు అంటే వాటిని ఇవ్వండి, దానికైనా పట్టాభిషేకం చేసి మీరు వచ్చేదాకా ఆ రాజ్యం మీద అంటే ఆ సింహాసనం మీద ఆ పాదుకలే ఉంచి పరిపాలన సాగిస్తారని చెప్పేసి భరతుడు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఇది ఆన్సర్ వచ్చేసి 2 భరతుడు. 17 చూడండి. భరతుడు ఏ గ్రామంలో పాదుక పట్టాభిషేకం చేశాడు? 1 మిథిల, 2 కోశల, 3 నందిగ్రామం, 4 శృంగిబేరిపురం. ఆన్సర్ వచ్చేసి నందిగ్రామం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. మనం 18 చూడండి. ఆత్రి మహాముని భార్య ఎవరు? 1 అనసూయ, 2 సావిత్రి, 3 పద్మబాల, 4 ఊర్వశి. ఆన్సర్ వచ్చేసి 1 అనసూయ. 19 చూడండి. సీతకు దివ్య వస్త్రాభరణాలను ఇచ్చినది ఎవరు? 1 కౌసల్య, 2 కైకేయి, 3 అనసూయ, 4 సుమిత్ర. ఆన్సర్ వచ్చేసి 3 అనసూయ. తర్వాత ఈరోజు చూడండి. సీతారామ లక్ష్మణులను నదిని దాటించిన వాడు? 1 అత్రి, 2 భరద్వాజుడు, 3 సుమంత్రుడు, 4 గుహుడు. ఆన్సర్ వచ్చేసి గుహుడు. వాస్తవానికి అంటే పడవ వాళ్ళకు చెప్తాను అనమాట దాటించమని చెప్పి దగ్గరుండి వాళ్ళను పడవ దాటించడంలో ఆడుండి చెప్పేవాడు గుహుడు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 4. అయితే ఫ్రెండ్స్ ఇంతటితోటి మనకు అయోధ్యకాండకు సంబంధించినటువంటి ప్రశ్నలు అయిపోయినాయి, అంటే పూర్తయినాయి, కంప్లీట్ అయినాయి. తర్వాత నెక్స్ట్ మనం అరణ్యకాండ గురించి చూద్దాం. చూడండి అరణ్యకాండ. ఈ అరణ్యకాండలో ఫస్ట్ చూడండి. 1 కుబేరుని శాపంచే రాక్షసుడిగా మారినవాడు? 1 విరోచనుడు, 2 తుంబురుడు, 3 మన్మధుడు, 4 కుశధ్వజుడు. ఆన్సర్ వచ్చేసి మనకు ఇది తుంబురుడు, 2వ ఆన్సర్. తర్వాత 2 చూడండి. తుంబురుడు శాప కారణంగా ఏ రాక్షసుడిగా జన్మించాడు? 1 విరధుడు, 2 మారీచుడు, 3 సుబాహుడు, 4 రావణుడు. ఆన్సర్ వచ్చేసి విరాధుడు అంటే 1. 3 చూడండి.
విరాధుణ్ణి సంహరించిన వారు: 1 రామలక్ష్మణుడు, 2 సుగ్రీవుడు, 3 భరతుడు, 4 శత్రుఘ్నుడు. విరాధుణ్ణి ఇద్దరు అంటే రామలక్ష్మణులు ఇద్దరు కూడా సంహరిస్తారు. అంటే 1 ఆన్సర్ కరెక్ట్. 4 చూడండి. శరభంగ మహర్షిని దర్శించుకోవడం వలన శుభం కలుగుతుందని శ్రీరాముడికి చెప్పిన వాడు: 1 విరాధుడు, 2 వాలి, 3 సుగ్రీవుడు, 4 వశిష్ఠుడు. ఆన్సర్ వచ్చేసి విరాధుడు 1. అయితే చూడండి, తన తప బలనంతా శ్రీరాముడికి దారపోసిన వాడు: 1 సుతీక్ష్ణ మహర్షి, 2 గౌతముడు, 3 అత్రి, 4 శరభంగ మహర్షి. ఆన్సర్ వచ్చి 4 శరభంగ మహర్షి. చూడండి నెక్స్ట్ ప్రశ్న 6ది. సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకోమని శ్రీరాముడికి సలహా ఇచ్చిన వారు: 1 అత్రి, 2 గౌతముడు, 3 శరభంగ మహర్షి, 4 వశిష్ఠుడు. ఇది ఆన్సర్ వచ్చేసి 3 శరభంగ మహర్షి. తర్వాత 7వ ప్రశ్న చూడండి. సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరినవాడు: ఏ సుతీక్ష్ణ మహర్షి అంటే 1 సుతీక్ష్ణ మహర్షి, 2 గౌతముడు, 3 అత్రి, 4 శరభంగ మహర్షి. ఆన్సర్ వచ్చేసి 4 శరభంగ మహర్షి. 8వ చూడండి. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం నుండి అగస్త్యాశ్రమం ఎంత దూరంలో ఉంది? 1 4 యోజనాలు, 2 5 యోజనాలు, 3 6 యోజనాలు, 4 3 యోజనాలు. ఆన్సర్ వచ్చేసి 2 5 యోజనాలు. చూడండి 9ది. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం అగస్త్య సోదరుని ఆశ్రమానికి ఎంత దూరంలో ఉంది? 1 3 యోజనాలు, 2 2 యోజనాలు, 3 4 యోజనాలు, 4 6 యోజనాలు. ఆన్సర్ వచ్చేసి తన సోదరుని అయితే అగస్త్యుని యొక్క సోదరుని అయితే 4 యోజనాలు అంటే 3 ఆన్సర్ కరెక్ట్. చూడండి 10ది. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణిచినవాడు: 1 అగస్త్యుడు, 2 అత్రి, 3 గౌతముడు, 4 శరభంగ మహర్షి. ఆన్సర్ వచ్చేసి 1 అగస్త్యుడు. తర్వాత 11వ ప్రశ్న చూడండి. శ్రీరాముడికి అగస్త్యుడు బహుకరించింది ఏది? ఆన్సర్ 1 దివ్య ధనుసు, 2 అక్షయ తుని రాలు, 3 అమోఘమైన ఖడ్గం, 4 పైవన్ని. ఆన్సర్ వచ్చి పైవన్ని. చూడండి 12 చూడండి. సీతారామ లక్ష్మణును పంచవటిలో నివసించమని సూచించిన వాడు: 1 అగస్త్య సోదరుడు, 2 సుతీక్ష్ణ మహర్షి, 3 గౌతముడు, 4 అగస్త్యుడు. ఆన్సర్ వచ్చేసి పంచవటిలో నివసించమని సీతారామ లక్ష్మణుడు చెప్పింది 4 అగస్త్యుడు. తర్వాత 13వ ప్రశ్న చూడండి. దశరథుని మిత్రుడెవరు? 1 వాలి, 2 సుగ్రీవుడు, 3 కబంధుడు, 4 జటాయువు. ఆన్సర్ వచ్చేసి జటాయువు అనేటువంటి పక్షి దశరథుని యొక్క మిత్రుడు. వర్ణాలు చూడండి. వనవాసంలో ఉన్న సీత రక్షణ బాధ్యతను శ్రీరాముడు ఎవరికి అప్పగించాడు? 1 జటాయువు, 2 సుగ్రీవుడు, 3 ఆంజనేయుడు, 4 లక్ష్మణుడు. ఆన్సర్ వచ్చేసి అది జటాయువు. అంటే దశరథుని మిత్రుడని ఈ జటాయువు శ్రీరాముడు చెప్పడం వల్ల శ్రీరాముడు నమ్మి సీత యొక్క బాధ్యతను జటాయువుకు అప్పచెప్పడం జరుగుతుంది. 15 చూడండి. శ్రీరాముడిని చూసి మోహించిన రావణుడి సోదరి ఎవరు? 1 తాటకి, 2 లంకిని, 3 శూర్పణఖ, 4 వసుమతి. ఆన్సర్ వచ్చేసి 3 శూర్పణఖ. 16 చూడండి. 14 మంది యోధులతో శ్రీరాముడిపై దాడి చేసిన శూర్పణఖ సోదరుడు ఎవరు? 1 కరుడు, 2 రావణుడు, 3 కుంభకర్ణుడు, 4 విభీషణుడు. ఆన్సర్ వచ్చి 1 కరుడు. 17 చూడండి. శూర్పణఖ ముక్కు చెవులు కోసిన విషయం, కరదూషణుల 14,000 రాక్షస మూకలను సంహరించిన విషయం రావణుడి ఎవరి ద్వారా తెలిసింది? అంటే రావణుడికి ఎవరి ద్వారా తెలిసింది? 1 శూర్పణఖ, 2ది లంకిని, 3ది అకంపనుడు, 4ది విభీషణుడు.
ఫస్ట్ అకంపనుడు చెప్తాడు, అంటే మూడోది ఆన్సర్. తర్వాత 18 చూడండి. ఈ క్రింది వారిలో రావణాసురుడి గూఢాచారలో ఒకటి అకంపనుడు, 2 విరోధి, 3 కబంధుడు, 4ది సీమంతుడు. ఆన్సర్ వచ్చి ఇప్పుడే చెప్పినాం కదా పైన అకంపనుడు, 1 ఆన్సర్. 19 చూడండి. సీతను అపహరించమని రావణుడికి సలహా ఇచ్చినవాడు. ఏ సుగ్రీవుడు, 2 కుంభకర్ణుడు, 3 అకంపనుడు, 4 కరుడు. ఇది ఆన్సర్ వచ్చేసి 3 అకంపనుడు. అంటే సీతారాముల మధ్య జరిగిన సంభాషణ అంతా అకంపనుడు చెప్పిన తర్వాత మన శూర్పణఖ కూడా రావణాసుడికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ రావణాసుడు రాముని చంపుతా అంటాడు. ఆ సందర్భంలో అకంపనుడు అంటాడు, రాముని చంపడం అనేది అసాధ్యం, నువ్వు చంపలేవు, కానీ ఒక మార్గం ఉంది, నువ్వు సీతను అపహరించినట్లయితే ఆ బాధతో రాముడు చనిపోతాడని చెప్పేసి ఈ అకంపనుడే సీత అపహరణ గురించి రావణాసుడికి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూడండి. సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది ఎవరు? 1 వాలి, 2 మండోదరి, 3 లంకిని, 4 శూర్పణఖ. మనకు ఆన్సర్ వచ్చేసి 4 శూర్పణఖ చెప్తుంది. ఇది కూడా చూడండి. బంగారు లేడిగా అంటే బంగారు జింకగా మారి సీతారామ లక్ష్మణులకు కనిపించిన వాడు ఎవరు? 1 వాలి, 2 సుగ్రీవుడు, 3 మారీచుడు, 4 సుబాహువుడు. ఆన్సర్ వచ్చేసి 3 మారీచుడు. అయితే ఈ తాటకి ఒక కుమారుడు మారీచుడు. అయితే విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేస్తున్న సందర్భంలోనే రాముడు బాణం వేస్తే సముద్రంలో ఎగిరిపడతాడు అనమాట. అప్పుడు ప్రాణాలు దక్కించుకుంటాడు. రాముని యొక్క బాణం దెబ్బ మారీచుడికి తెలుస్తుంది. కాబట్టి రావణాసుడు ముందొచ్చి సీతను అపహరించాలని ఇట్లా మాయలేడిగా నువ్వు మారాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ రావణుణ్ణి అంటే బెదిరించి పంపిస్తాడు. అంటే ఇది సరైన విధానం కాదని చెప్పేసి మారీచుడు రాముని బాణుని దెబ్బ నేను తిన్నా కాబట్టి ఆయన యొక్క బలం మీద నాకు తెలుసు కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి రావణుని ఇంటికి పంపిస్తాడు, అంటే లంక పంపిస్తాడు. తర్వాత మళ్ళీ వచ్చి శూర్పణఖ రావణాసుని రెచ్చగొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఖచ్చితంగా నువ్వు బంగారు లేడిగా మారి నాకు ఈ సీతాపహరణ విషయంలో సహాయం చేయాలని చెప్పేసి రావణాసుడు కోరుతాడు. దానికి మారీచుడు నేను కుదరదని చెప్తాడు. తర్వాత కుదరపోతే నా చేతులను చావడం ఖాయమని చెప్పేసి రావణాసుడు మారీచుడిని బెదిరిస్తాడు. అప్పుడు మారీచుడు రావణాసుని చేతులు చావడం కన్నా రాముని చేతులు చావడమే బెటర్ అని చెప్పేసి మాయలేడిగా మారి ఆ వృత్తాంతానికి దోహదపడతాడు. 22 చూడండి. సీతను అపహరిస్తున్నప్పుడు రావణుడిని అడ్డగించినది ఎవరు? 1 జటాయువు, 2 మందర, 3 కబంధుడు, 4 సుగ్రీవుడు. ఆన్సర్ వచ్చేసి జటాయువు. ఈ జటాయువు అంటే సీతను అపహరిస్తున్న సందర్భంలో పక్షి అయినటువంటి జటాయువు అడ్డుపడడం వల్ల తన యొక్క రెక్కలను రావణాసుడు తన ఖడ్గంతో ఖండించడం జరుగుతుంది. జటాయువుకు దహన సంస్కారాలు చేసినవాడు? 1 శ్రీరాముడు, 2 లక్ష్మణుడు, 3 సంపాతి, 4 సుగ్రీవుడు. ఆన్సర్ వచ్చేసి 1 శ్రీరాముడు చేస్తాడు జటాయువుకు దహన సంస్కారం మొత్తం. చూడండి 24ది. జటాయు యొక్క సోదరుడు ఎవరు? 1 కబంధుడు, 2 సంపాతి, 3 రావణుడు, 4 ఆంజనేయుడు. ఆన్సర్ వచ్చి 2 సంపాతి. 25వ ప్రశ్న నుండి కడుపు భాగంలో ముఖం ఉన్న రాక్షసుడు ఎవరు? 1 మారీచుడు, 2 సుబాహుడు, 3 కబంధుడు, 4 వాలి. మనకు కడుపు భాగం అంటే గుర్తుంచుకోవాలి షార్ట్ కట్ కబంధుడు 3. సుగ్రీవునితో మైత్రి చేసుకోమని రామునికి సలహా ఇచ్చినవాడు? మనకు అర్థాలు అడుగుతాడు. మైత్రి అంటే స్నేహం అంటే ఎవరి పేరు? 1 కబంధుడు, 2 మారీచుడు, 3 ఆంజనేయుడు, 4 విశ్వామిత్రుడు. ఆన్సర్ వచ్చి 1 కబంధుడు. 27 శబరి ఆశ్రమం ఏ తీరంలో ఉంది? 1 పంప, 2 గంగా, 3 యమున, 4 తమాసా. ఆన్సర్ వచ్చి 1 పంప నది. చూడండి 28వ ప్రశ్న
పంపానది తీరంలో దొరికే పండ్లను శ్రీరామునికి సమర్పించినది. 1 వాలి, 2 సుగ్రీవుడు, 3 కబంధుడు, 4 శబరి. ఆన్సర్ శబరి. మనకు తెలుసు భక్త రామదాస్ ఒక సందర్భంలో పాట పాడతాడు. శబరి నీగుతో బుట్టువా, ఎంగిలి పండ్లను తిన్నావు, నీ రాజ్యము రాసిమ్మంటినా, నీ దర్శనమే ఇమ్మంటిని కాని ఏలరావు అని భక్త రామదాసు రాముని ప్రార్థిస్తూ పాడే ఆ సందర్భంలో చెప్తాడు. అట్లా పాట కూడా మనం విన్నా కానీ ఆన్సర్ తెలిసిపోతుంది. శబరి అని అంటే ఎంగిలి పనులను శ్రీరామునికి ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 29 క్రింది వానిలో జాతీయం ఏది? 1 అగస్త్య వ్రాత, 2 కబంధ హస్తాలు, 3 కళ్ళు కాయలు కాచు, 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చి పైవన్నీ కూడా జాతీయాలే. తర్వాత చూడండి 30 కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారాలు చేసిన వారు? 1 రామలక్ష్మణులు, 2 వాలి సుగ్రీవులు, 3 రావణ కుంభకర్ణులు, 4 మరిష సుబాహులు. ఆన్సర్ వచ్చేసి ఇది 1 రామలక్ష్మణులు చేస్తారు. ఇంతటితోటి మనకు అయోధ్యకాండ, అరణ్యకాండ కంప్లీట్ అయినాయి. అంటే 3 కాండాలు కూడా పూర్తయినాయి. ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడి మీకోసం వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ క్విజ్ పెడుతున్నాను, చూడండి. అద్భుతంగా పాల్గొంటున్నారు, చాలామంది తెలియదు అవి. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, అక్కడ మీకు పోస్ట్ అని ఉంటుంది. ఆ పోస్ట్ అనే ఆప్షన్ వీడియోస్, షార్ట్స్, పోస్ట్ అని ఉంటాయి. అక్కడ పోస్ట్ అనే ఆప్షన్ వత్తండి. వచ్చిన తర్వాత మీకు నేను క్విజ్ పెట్టేటువంటి ప్రతిదీ కూడా మీకు పోస్ట్ రూపంలో రావడం జరుగుతుంది. పాల్గొనండి. మీరు ఆన్సర్ క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ పెట్టిన తర్వాత తప్పు రైట్ అనేది అప్పుడే తెలిసిపోతుంది. ఓకేనా? దానివల్ల మీరు కరెక్ట్ అయితే సంతోషం, తప్పు అయితే కరెక్ట్ ఆన్సర్ తెలుసుకుంటారు. కాబట్టి రోజుకొక క్వశ్చన్ మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుంటారు. కాబట్టి చూడండి, పాల్గొనండి. థ్యాంక్ యూ.